ఓకేనా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. నిన్నటి దినాన 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి అడవి ప్రాంతంలో నిన్నటి దినాన ఒక 2 చోట్ల సువార్త ప్రకటించడం జరిగింది. 2 చోట్ల సువార్త ప్రకటించి రాత్రి దినాన మందిరంలో ఉన్నాం మేము. ఈ ఉదయకాల సమయంలో ఉదయాన్నే మరి సువార్త ప్రకటించడానికి ప్రయాణం చేసి వెళుతున్నాం. కరపత్రికలు పంచబోతున్నాము, ఇంకా అలాగే దుప్పట్లు పంచబోతున్నాము, అలాగే చీరలు కొన్ని పంచబోతున్నాం. ఇలాగా ఇవన్నీ పంచి దేవుని సువార్త చెప్పబోతున్నాం. చూడండి, సువార్త ప్రకటించడానికి మన యవనస్తులు యూత్ అందరూ కలిసి ప్రయాణం చేసి వెళుతున్నారు. అడవిలో ఉదయకాలం వర్షం పడటం వల్ల కొన్ని నీళ్లు కూడా రావటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ అడవిలో దేవుని సువార్త ప్రకటించబడాలి. సమస్త జనులకు సువార్త ప్రకటించాలా. మీరు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన మాటను పట్టుకొని మేము అటవీ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాము. అటు చూడండి, యవనస్తులు అందరూ దుప్పట్లు తీసుకొని అన్నీ సర్దుకొని ప్రయాణం చేసి వెళ్ళటం కూడా జరుగుతుంది. మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కడైనా మా సేవకులు, మా దైవజనులు ఐజక్ అయ్య గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి మేమందరం ఒక టీముగా ప్రయాణం అయ్యి ఇక్కడికి వచ్చామండి. ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా అటవీ ప్రాంతాలు ఉంటే మేము వస్తాము, సువార్త ప్రకటిస్తాము. మీరు మాకు సపోర్ట్ చేయండి. ఎలాంటి సపోర్ట్ అంటే తెలియపరచండి. ఆ ఒక సపోర్ట్ మాత్రమే చేయండి. తెలియపరచండి. తెలియపరిచినట్లయితే ఏ అటవీ ప్రాంతానికైనా, ఏ ప్రదేశానికైనా, సువార్త లేని ఎక్కడికైనా మేము వచ్చి సువార్త ప్రకటిస్తాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.